యుద్ధం ఏమైనా దీర్ఘకాలం కొనసాగుతుందా అన్న సందేహం అయితే వస్తుంది. వాస్తవంగా పాకిస్తాన్ కావాలని బట్టలెప్ప తీసి చూసి మరీ ప్రజల ప్రాణాలు తీయించింది వాళ్ళకి సంబంధించినట్టు కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్తో. దాంతోపాటు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, మోడీ అది విన్నాడు. ఆ తర్వాత ప్రారంభించినటువంటి వ్యవహారం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే తర్వాతన వెళ్ళి తీవ్రవాద శిబిరాల మీద దాడి, దానికి ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ చూస్తున్నాం. నిన్న మోడీ గోయే హెడ్ అంటే మొన్న తీవ్రవాద శిబిరాలు లేచిపోయినాయి. ఒక్కటంటే ఒక్క నష్టం భారత్కి జరగకుండా పాకిస్తాన్కి భారీ నష్టం మిగల్చడంతో పాటుగా దాని పరువు కూడా తీసాం. తీవ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయో ప్రపంచ అడ్రస్లతో సహిత్యం. దెన్ ఇది ఒకటి పెద్ద మైనస్. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను పాకిస్తాను డ్రోన్లతో మిస్సైళ్లతో విరుచుకుపడింది. సరే, మనకు సంబంధించినటువంటి S-400 ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో వాటిని పడగొట్టాం, మనకి నష్టం జరగకుండా చూసుకున్నాం. యుద్ధ విమానాలు పంపించింది, కూల్చేసాం, అది డిఫెన్స్ సిస్టంలో నడిచింది. దాంతో నరేంద్ర మోడీ మళ్ళీ గోయే హెడ్ అన్నారు. భారత సైన్యం కేవలం 4 గంటలు 9 ప్రధాన నగరాలు ఓ రకంగా రోడ్డు మీదకి రావడానికి కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ సైన్యాధికారే వెళ్ళి బంకర్లలో దాక్కున్నారు. ఆ స్థాయిలో చితక్కొట్టు వదిలిపెట్టేసింది. కరాచీ పోర్ట్ అయితే బూడిదే అయిందనుకోవాలి, ఆ స్థాయిలో కరాచీ పోర్టును కొట్టారు. ఇటు అటు 4 గంటలు మోడీ అంటే. ఇంకొకటి ఆ పదానికి మరొక వైపున అర్థం బెలూచిస్తాన్ విడిపోయింది. బెలూచి రెబల్స్ వెళ్ళి పాకిస్తాన్ సైన్యాన్ని లేపేసి క్వెట్టాతో సహా ప్రాంతాలను ఆక్రమించుకుని మాది అని చెప్పారు. అంటే ఒక మొక్క అయిపోయింది పాకిస్తాన్. ఇంకా అనలేదా? ఇంకా కొన్ని రోజులు ఏమైనా వెయిట్ చేస్తారా? ఎందుకు అంటే అటు పక్కన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా లాక్కోవడానికి. అట్లాగే సింధు రెబల్స్ సిద్ధంగా ఉన్నారు, సింధును లాక్కోవడానికి. మోడీ అంటే ఇటు యుద్ధం చేస్తుంటే అటు పక్కన వాళ్ళు లాగేసుకుంటారు. మోడీ అంటే POJKని స్వాధీనం చేసేసుకోవడం భారతదేశ సైన్యానికి పెద్ద కష్టం కాదనడానికి సాక్ష్యం పెషావర్ మీద నిన్న ఎడతెరిపి లేకుండా జరిపినటువంటి దాడు. కాబట్టి మోడీ ఇంకా కేవలం వాళ్ళ సైనిక స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు, మొదట ఉగ్ర మూలాలు, తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, సైనిక స్థావరాలు కూడా పూర్తిగా అటాక్ చేయించలేదు. ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నటువంటి మాత్రమే కొట్టించారు. ఆర్థిక మూలాల కరాచీ పోర్ట్ లాంటిది కొట్టించారు. అలాగే పెషావర్ లాంటి చోట్ల కూడా కొట్టించారు. ఇప్పుడు పూర్తిగా అంటే పాకిస్తాన్ అసలు ఏమైపోతుందనేది అర్థం కావట్లేదు.